న్యూస్ 18 తెలుగుకు స్వాగతం. దేశంలో ప్రపంచ వ్యాప్తంగా జరిగిన టాప్ 10 బ్రేకింగ్ న్యూస్ ఫాస్ట్ గా సింపుల్ గా తెలుసుకుందాం. తెలంగాణ మంత్రివర్గం బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. గత ప్రభుత్వం విధించిన రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ ఈ మేరకు జీవోను జారీ చేయనుంది. అలాగే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవుల కోసం కోదండరాంతో పాటు అజారుద్దీన్ పేరును సిఫారసు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. గతంలో సిఫారసు చేసిన అమీర్ అలీ ఖాన్ కు బదులుగా అజారుద్దీన్ కు అవకాశాన్ని కల్పించింది. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ యూరియాపై ఆందోళన చేపట్టింది. అసెంబ్లీ సమావేశాలకు ముందు గన్ పార్క్ కు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వెంటనే యూరియా సరఫరా చేయాలంటూ నినాదాలు చేశారు. గణపతి బప్ప మోరియా కావాలయ్య యూరియా అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదించారు. సచివాలయం దగ్గర కూడా బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. యూరియా సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సచివాలయం గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా కేవలం 2 రోజులే అసెంబ్లీ నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. వరదలు, యూరియా కొరత, ఫీజు రియంబర్స్మెంట్ వంటి అంశాలపై చర్చించాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. తాము 15 రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించాలని డిమాండ్ చేస్తే కేవలం 2 రోజులే అని చెబుతున్నారని మండిపడ్డారు. వరద సమస్యను పరిష్కరించకుండా బురద రాజకీయాన్ని చేస్తున్నారని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన సీఎం చంద్రబాబు నాయుడు పరసముద్రం వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాయలసీమను రతనాల సీమగా చేసే బాధ్యత తనదేనని ముందే చెప్పానని ఆయన అన్నారు. 2014 నుండి 2019 మధ్య కాలంలో రాయలసీమ ప్రాజెక్టు కోసం 12,500 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు చెప్పారు. కానీ వైకాపా పాలనలో కేవలం 2,000 కోట్లు ఖర్చు పెట్టారని విమర్శించారు చంద్రబాబు నాయుడు. ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ మాతృమూర్తి కన్నుమూయడంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఈ వార్త తెలిసిన వెంటనే పలువురు సినీ ప్రముఖులు అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ సహా పలువురు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ కష్ట సమయంలో వారికి అండగా నిలిచి తమ సానుభూతిని వ్యక్తం చేశారు. చాలా కాలం తర్వాత స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఘాటి సెప్టెంబర్ 5న విడుదల కానుంది. వేదన్ సినిమాతో అనుష్కలోని కొత్త కోణాన్ని చూపించిన దర్శకుడు క్రిష్ ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం U/A సర్టిఫికెట్ ను పొందింది. ముఖ్యంగా ఈ సినిమా మొదటి భాగంలో ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలు, రెండవ భాగంలో ఎమోషనల్ సీన్స్ మరియు క్లైమాక్స్ సినిమాకు ప్రధాన బలంగా నిల్వనున్నాయని సెన్సార్ సభ్యులు తెలిపారు. సెన్సార్ సభ్యులు సినిమా చూసి చిత్ర యూనిట్ ను ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యంగా అనుష్క పోషించిన శీలావతి పాత్ర, ఆమె నటన సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంధన్ బ్యాంక్ పై 44.7 లక్షల రూపాయల జరిమానాను విధించింది. చట్టబద్ద నియంత్రణ నిబంధనలు పాటించినందుకు ఈ పెనాల్టీని విధించినట్లు ఆర్బీఐ తెలిపింది. మార్చి 31, 2024 నాటి బ్యాంక్ ఆర్థిక స్థితిగతులను తనిఖీ చేసినప్పుడు ఈ లోపాలు బయటపడ్డాయి. బ్యాంక్ కొంతమంది ఉద్యోగులకు కమిషన్ రూపంలో వేతనం చెల్లించిందని ఆర్బీఐ గుర్తించింది. దీంతో నిబంధనలు పాటించినందుకు నోటీసులు జారీ చేసి వివరణ కోరింది. బ్యాంకు వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో ఆర్బీఐ ఈ జరిమానాను విధించింది. జపాన్ ప్రధాని షిగెరో ఇచిబాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకమైన బహుమతిని అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లభించే అరుదైన రాయితో తయారు చేసిన రామెన్ బౌల్స్ ను మోదీ బహుకరించారు. ఒక జమ్మూ కాశ్మీర్ కళాహస్త విశిష్టతను చాటే పశ్మినా శాలువాను ఆయన ప్రధాని సతీమణికి గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ బహుమతులు ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. పశ్చిమాసియా దేశమైన జపాన్ పర్యటనను ముగించుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనాకు చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. 7 ఏళ్ల తర్వాత భారత ప్రధాని చైనాలో పర్యటిస్తున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా బీజింగ్ చేరుకున్న మోదీ షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొంటారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తో ఆయన భేటీ అవుతారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చలు జరపనున్నారు. ఆసియా కప్ 2025లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కు టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అధికారికంగా విడుదల కాకముందే బ్లాక్ మార్కెట్ లో టికెట్లు 15.75 లక్షల వరకు అమ్ముడవుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో ఈ మ్యాచ్ ను బహిష్కరించాలని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయినప్పటికీ భారత ప్రభుత్వం బీసీసీఐకి పాకిస్తాన్ తో తటస్థ వేదికల్లో ఆడేందుకు అనుమతిని ఇచ్చింది. ఈ నిర్ణయం ఆసియా కప్ ఇతర ప్రపంచ టోర్నమెంట్ కు కూడా వర్తిస్తుంది. ఇవి ఇవాల్టి న్యూస్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి.